హలో ఆల్, వెల్కమ్ టు కోవిద్య. ఈ సెషన్లో మనం యావరేజ్ చాప్టర్లో ఉన్నటువంటి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను ప్రీవియస్గా రైల్వే ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్. సో ఇక్కడ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 1, 9, 7, 3, 5, 5, 6, 4, 2, 8 అంటే ఈ నెంబర్స్కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమనేసి మనకి అడుగుతున్నారు. సో సింపుల్గా మనకు ఆల్రెడీ తెలుసు, యావరేజ్ డెఫినేషన్ ఏంటంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. అంటే సింపుల్గా ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని సమ్ చేసేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ చేసినట్లయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సింపుల్గా వచ్చింది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 1 + 9 చేసుకున్నట్లయితే మనకి 10 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 7 + 3 చేస్తే 10 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 5 + 5 చేసుకుంటే 10 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 6 + 4 చేసుకున్నట్లయితే 10 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 2 + 8 చేసుకున్నట్లయితే మనకి 10 అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఈ నెంబర్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే మనకి 50 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10, ఆ విధంగా మనం చూసుకుంటే మొత్తం 5 10s ఉన్నాయి కాబట్టి మొత్తం 50 అనేది వస్తుంది. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి ఇక్కడ మొత్తం 10 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 10 రాసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 5 అనేది అవుతుంది. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ద మీన్ ఆఫ్ m+3, m+5, m+6, m+9 అండ్ m+12 ఈజ్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి సింపుల్గా మీన్ అని చెప్పినా యావరేజ్ అని చెప్పినా రెండు సేమ్ కాబట్టి సింపుల్గా మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే యావరేజ్ ఫార్ములా ఏమని చెప్పుకున్నామంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అనేసి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనం సమ్ చేసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ m+3లో ఎంని, అదేవిధంగా m+5లో ఎంని, ఇట్లా మొత్తం m వాల్యూస్ని కౌంట్ చేసుకున్నట్లయితే 1 2 3 4 5 అంటే ఇక్కడ మనకి 5 m's అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా నెంబర్స్ని మనం యాడ్ చేసుకున్నట్లయితే 3 + 5 8 అనేది అవుతుంది. 8 + 6 చేసినట్లయితే 14 అనేది రావడం జరుగుతుంది. 14 + 9 చేస్తే మనకి 23 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 23 + 12 చేసుకున్నట్లయితే మనకి 35 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇదంతా ఏంటిదంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ కాబట్టి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 5 అనేది చేయడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ న్యూమరేటర్లో మనం 5ని కామన్ తీసినట్లయితే మనకి ఏమవుతుందంటే m+7 అనేది అవ్వడం జరుగుతుంది. డివైడెడ్ బై 5 ఉంది కాబట్టి 5 క్యాన్సిల్ అనేది అవుతుంది. అంటే సింపుల్గా వీటికి మీన్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే m+7 ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. ద యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 8 ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 2 దెన్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ న్యూ సెట్ ఆఫ్ నెంబర్స్. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే సింపుల్గా యావరేజ్ అంటే మనం ఏమని చెప్పుకుంటామంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. అది డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే ఒకవేళ యావరేజ్ అంటే ఏంటంటే సింపుల్గా మనం ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేసి చెప్పొచ్చు. సపోజ్ నా దగ్గర ఒక 1000 రూపీస్ ఉంటే ఒక 4 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే ఆన్ యావరేజ్ ఒక్కొక్క పర్సన్కి ఎంత మనీ వచ్చిందంటే 250 రూపీస్ మనీ అనేది వచ్చింది అనేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సింపుల్గా యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ కూడా 10 నెంబర్స్ అనేటివి ఉన్నాయి. 10 నెంబర్స్ అంటే ఇక్కడ ప్రతి నెంబర్ కూడా 8 8 8 అనేసి ఉందనేసి మనం అనేసి చెప్పుకోవచ్చు. అంటే ప్రతి నెంబర్ 8 8 8 ఈ విధంగా 10 నెంబర్స్ ఉంటే, ఈ విధంగా 10 నెంబర్స్ ఉన్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 10 నెంబర్స్ ఉన్నట్లయితే ఇప్పుడు ఏమవుతుందంటే వీటికి యావరేజ్ అనేది 8 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే అన్నీ ఈక్వల్గా ఉన్నప్పుడు, అంటే ఈ నెంబర్ 8 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 ఇట్లా అన్నీ ఈక్వల్ నెంబర్ ఉన్నాయి కాబట్టి యావరేజ్ కూడా ఏమైందంటే 8 అనేది అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి నెంబర్ని మనం ఏం చేస్తున్నామంటే 2 తోటి డివైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి నెంబర్ని 2 తోటి డివైడ్ చేస్తే యావరేజ్ కూడా ఏమవుతుందంటే యావరేజ్ని కూడా 2 తోటి డివైడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి 8/2 చేసినట్లయితే 4 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేసి చెప్పొచ్చు. లేదనుకుంటే సింపుల్గా ఇక్కడ 10 నెంబర్స్ కానీ యావరేజ్ ఎంత అంటే 8 కాబట్టి అక్కడ ఉన్న ప్రతి నెంబర్ని 2 తోటి డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఆ యావరేజ్ని ఈ 2 తోటి డివైడ్ చేస్తే మనకి కొత్తగా వచ్చే సిరీస్లో యావరేజ్ ఎంతో మనకి తెలిసిపోతుంది. కాబట్టి 8/2 చేసినా కూడా 4 అనేసి చెప్పొచ్చు. ఆప్షన్ బి అనేసి మన ఆన్సర్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ టేబుల్ వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద యూనిట్ ఇన్ ద గివెన్ 6 months. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి ఏమైనా అడుగుతున్నారంటే మనకి ఇక్కడ మంత్స్ అనేది ఇవ్వడం జరిగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అనేసి. అదేవిధంగా జనవరి మంత్లో 200 స్క్రూస్ అనేసి మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఫిబ్రవరి మంత్లో అయితే కనుక 300 స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. మార్చి మంత్లో 250 అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్లో 250, మేలో 250,
జూన్లో 250 అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యావరేజ్గా ప్రతి మంత్లో ఎన్ని స్క్రూస్ అనేది మ్యానుఫ్యాక్చర్ జరిగింది అనేసి అడుగుతున్నారు. సింపుల్గా వీటికి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ చేసుకున్న మనకి ఆన్సర్ అనేది వస్తుంది. లేదు అనుకుంటే మనకి అజంప్షన్ మెథడ్లో అంటే అజ్యూమ్డ్ యావరేజ్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని కూడా మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలంటే సపోజ్ యావరేజ్ వచ్చేసి నేను 200 అనేసి నేను అనుకుంటున్నా. అంటే యావరేజ్ వచ్చేసి అజ్యూమ్డ్ యావరేజ్ వచ్చేసి నేను 200 అనేసి నేను అనుకుంటున్నా. 200 అనేసి మనం అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ కూడా 200 అనేది ఉండాలి. సో ఇక్కడ జనవరి మంత్లో చూసుకున్నట్లయితే 200 అనేది ఉంది కాబట్టి ఎక్కువ లేదు తక్కువ లేదు కాబట్టి 0 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం అనుకున్నటువంటి యావరేజ్ ఎంత అంటే 200, బట్ ఇక్కడ ఉన్నది ఎంత అంటే 300 కాబట్టి ఎంత ఎక్స్ట్రా ఉందంటే మనకి 100 అనేది ఎక్స్ట్రా ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్చి మంత్లో మనం అనుకున్నది 200, బట్ ఇక్కడ ఉన్నది ఎంత అంటే 250 కాబట్టి 50 అనేది ఎక్స్ట్రా ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏప్రిల్లో చూసుకుంటే కూడా ఇక్కడ కూడా 50 అనేది ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ కూడా 50 అనేది ఎక్స్ట్రా ఉంది, అదేవిధంగా ఇక్కడ కూడా 50 అనేది ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి అన్ని పాజిటివ్ వాల్యూసే వచ్చాయి కాబట్టి నో ప్రాబ్లం. వీటన్నిటిని యాడ్ చేసి మనకి ఎంత వస్తుందంటే 50 + 50 చేస్తే 100 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా 50 + 50 చేస్తే 100 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ 100 ఉంది కాబట్టి మొత్తం ఎంత అంటే 300. ఇప్పుడు మనం ఈ 300ని ఈ 200కి యాడ్ చేయాలి. యాడ్ చేసే ముందు ఏం చేయాలంటే మనం డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి. సో ఇక్కడ మనం ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 1 2 3 4 5 6 మంత్స్ అనేసి క్వశ్చన్లో చెప్పడం జరిగింది. అంటే ఈ 300ని యాడ్ చేసే ముందు ఇది ఈ 6 మంత్స్కి కానీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 30 అనేది మీన్స్ ఇక్కడ 300 బదులు 30 తీసుకుంటే కనుక మనకి 5 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి పక్కన 0 ఉంది కాబట్టి మనం యాడ్ చేసుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 250 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఈ 6 మంత్స్కి కానీ యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 250 ఆప్షన్ C అనేది అవుతుంది. లేదు అనుకుంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ చేసుకున్నా కూడా మనకి 250 అనేది రావడం జరుగుతుంది. 200 + 300 + 250 + 250 + 250 + 250 ఆ విధంగా మనం చేసుకొని /6 చేసుకున్నా కూడా మనకి ఏమొస్తుందంటే 250 అనేది వస్తుంది. ఇఫ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా ఈజ్ 11 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K. సో ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమైనా అడుగుతున్నారంటే మనకి మీన్ అనేసి చెప్పిన యావరేజ్ అని చెప్పిన రెండు కూడా ఒకటే కాబట్టి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే యావరేజ్ ఎంత అని చెప్తున్నారంటే ఇక్కడ కింద ఇచ్చినటువంటి సిరీస్కి 11 అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ యావరేజ్ ఫార్ములా ఏంటంటే మనం సింపుల్గా సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అనేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ యావరేజ్ ఎంత అని చెప్తున్నారంటే 11 అనేసి చెప్పడం జరుగుతుంది. యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ కాబట్టి సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని మనం యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 11 + 19 + 5 + 10 + 13 + 12 + 8 + 15 + 14 చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 107 అనేది రావడం జరుగుతుంది. 107 అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ K వాల్యూ ఎంత అంటే మనం అది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి K ఆ వాల్యూ ఎంతో మనకు తెలియదు. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మనకి మొత్తం 10 నెంబర్స్ అనేవి ఉండడం జరిగింది. ఇక్కడ మనం కౌంట్ చేసుకున్నట్లయితే ఈ నెంబర్స్ అన్నీ కూడా 10 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 10 అనేసి రాసుకోవచ్చు. అదేవిధంగా మనం K వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 10ని రైట్ ఆన్సర్ తీసుకెళ్ళినట్లయితే మనకి ఏమవుతుందంటే 107 + K దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 110 అనేది అవ్వడం జరుగుతుంది. K ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి మనం 110 నుంచి 107ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 13 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఆన్సర్ అనేది అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ యావరేజ్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ కాబట్టి సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ మొత్తాన్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి సమ్ అనేది రావడం జరుగుతుంది. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ రాసుకున్నట్లయితే మనకి ఇక్కడ యావరేజ్ అనేది తెలుస్తుంది. యావరేజ్ ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి సిరీస్లో ఒక వాల్యూ అనేది మిస్ అయింది. ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సేమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫైనల్ రిజల్ట్ 13 అనేది రావడం జరుగుతుంది. ద యావరేజ్ ఆఫ్ 6 నెంబర్స్ ఈజ్ 16. ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ నెంబర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ద యావరేజ్ బికమ్ 17. ఫైండ్ ద ఎక్స్క్లూడెడ్ నెంబర్. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 6 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని చెప్తున్నారంటే 16 అనేసి చెప్పడం జరుగుతుంది. అందులో ఒక నెంబర్ని తీసేయడం జరుగుతుంది. తీసేసిన తర్వాత మిగిలిన నెంబర్స్కి యావరేజ్ ఎంత అంటే 17 అనేసి చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 6 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 16 అనేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 6 నెంబర్స్లో ఒక నెంబర్ని తీసేయడం అనేది జరుగుతుంది. అంటే 6 నెంబర్స్లో ఒక నెంబర్ని తీసేస్తే మనకి 5 అనేది అవ్వడం జరుగుతుంది. ఈ ఒక నెంబర్ని తీసేసిన తర్వాత ఈ 6 నెంబర్స్లో అప్పుడు మిగిలిన 5 నెంబర్స్కి యావరేజ్ ఎంత అని చెప్తున్నారంటే 17 అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 6 ఉండాల్సింది 5 అయిందంటే ఏమైందంటే
-1 అనేది అయింది, తగ్గింది. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే 16 ఉండాల్సింది ఏమైందంటే 17 అయింది, అంటే ఇక్కడ +1 అనేది ఇంక్రీజ్ జరిగింది. ఇక్కడ మనకి మనం తీసేసినటువంటి నెంబర్, ఎక్స్క్లూడ్ చేసేసినటువంటి నెంబర్ మనకి ఏంటిదో తెలియాలి కాబట్టి మనం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో మనం రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్ నెంబర్ తోటి మల్టిప్లై చేసుకుంటే -1 × 17 చేస్తే -17 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ నెంబర్తో మల్టిప్లై చేసుకున్నట్లయితే 1 × 6 చేస్తే మనకి +6 అనేది రావడం జరుగుతుంది. సింప్లిఫై చేస్తే మనకి -11 అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఈ నెగిటివ్ సైన్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకనంటే ఇక్కడ మనకి ఎక్స్క్లూడ్ తీసేస్తున్నాం కాబట్టి మనకి మైనస్ అనేది వచ్చింది. ఒకవేళ యాడ్ చేసినట్లయితే మనకి పాజిటివ్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి 11 అనేది అవుతుంది. ఆప్షన్ డి 11 అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. The mean of the ages of 3 friends is 22. If the mean of the ages of 4 friends is 24, then find the age of 4th friend. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి ఏమని చెప్తున్నారంటే 3 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్. సో మీన్ అన్న యావరేజ్ అన్న మనం రెండు సేమ్ అని చెప్పుకున్నాం కాబట్టి సో ఇక్కడ మనకి యావరేజ్ బదులు మీన్ అనేసి చెప్పడం జరుగుతుంది. 3 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే ఇక్కడ మనకి ఏజెస్ యొక్క యావరేజ్ 3 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 22 అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 4 ఫ్రెండ్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే ఇక్కడ మనకి 24 అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఇక్కడ 3 ఫ్రెండ్స్ అని చెప్పారు, నెక్స్ట్ వచ్చేసి 4 ఫ్రెండ్స్ అని చెప్పారు. అంటే ఇక్కడ మనకి ఆ 4th ఫ్రెండ్ యొక్క వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. 4th ఫ్రెండ్ యొక్క ఏజ్ అనేసి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే 3 ఉండాల్సింది ఏమవుతుందంటే 1 అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల 4 అనేది అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఏంటిదంటే యావరేజ్ కాబట్టి సో ఇక్కడ యావరేజ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి +2 అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆ 4th ఫ్రెండ్ వాల్యూ ఎంతో మనకు తెలియాలి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ని రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్ నెంబర్ తోటి మనం మల్టిప్లై చేసుకున్నట్టయితే 1 × 24 చేస్తే మనకి 24 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ నెంబర్ తోటి మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే 2 × 3 చేస్తే మనకి 6 అనేది రావడం జరుగుతుంది. అంటే ఆ 4th ఫ్రెండ్ యొక్క ఏజ్ ఎంత అంటే మనం 24 + 6 30 అనేసి చెప్పొచ్చు. 24 + 6 30 ఆప్షన్ బి అనేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ క్వశ్చన్లో నెగిటివ్ సైన్ రావడం జరిగింది, ఇక్కడ క్వశ్చన్లో మనకి పాజిటివ్ సైన్ వస్తుంది. యాడ్ చేసినప్పుడు పాజిటివ్ సైన్, ఒకవేళ మనం ఎక్స్క్లూడ్ చేసినట్లయితే నెగిటివ్ సైన్ అనేది వస్తుంటుంది. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ అన్ యాపిల్ ఇన్ ఏ శాంపిల్ ఆఫ్ 10 apples was calculated as 104 grams. Later on, it was found that the weighing had shown the weight of each apple 20 grams less. The correct average weight of an apple in that sample is. సో ఇక్కడ క్వశ్చన్లో మనం చూసుకున్నట్లయితే 10 apples యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అని చెప్తున్నారంటే 104 అనేసి చెప్పడం జరుగుతుంది. 104 grams. అంటే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 10 apples యొక్క యావరేజ్ వెయిట్ 104 అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యాపిల్ కూడా 104 grams 104 grams 104 grams అనేసి ఉంది అనేసి మనం చెప్పొచ్చు. ఎందుకంటే యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేసి మనకు ఆల్రెడీ తెలుసు. అంటే ఇక్కడ ఉన్న ప్రతి యాపిల్ 104 104 104 ఈ విధంగా ఉంది అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే ప్రతి యాపిల్ కూడా 20 grams తగ్గుతుంది. ఎప్పుడు అంటే వేయింగ్ మిషన్లో చూసినప్పుడు ప్రతి యాపిల్ కూడా 20 grams తగ్గుతుంది. అంటే ఫైనల్గా మనకి రిజల్ట్ అనేది ఏమవుతుంది అంటే యావరేజ్ అనేది ఏమవుతుంది, ప్రతి యాపిల్ని 20 grams తగ్గిస్తే యావరేజ్ కూడా 20 grams అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 84 అనేది చెప్పొచ్చు. అంటే న్యూగా మనకి కరెక్ట్ యావరేజ్ అనేసి అడుగుతున్నారు కాబట్టి వాటికి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 84 grams అనేసి మనం చెప్పొచ్చు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 35 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ 15 years. వెన్ ద టీచర్స్ ఏజ్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ then the average age increase by 1 year. Find the age of teacher. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి ఏమని చెప్తున్నారంటే 35 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 15 years అనేసి చెప్పడం జరుగుతుంది. 35 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 15 years అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 35 స్టూడెంట్స్తో పాటు టీచర్ని కూడా ఇంక్లూడ్ చేసినట్లయితే టీచర్ని కూడా ఇంక్లూడ్ చేస్తే 35 స్టూడెంట్స్ ఉండాల్సిన వాళ్ళు ఏమవుతారంటే మొత్తం కలిపి 36 అనేది అవ్వడం జరుగుతుంది. టీచర్ని ఇంక్లూడ్ చేసినట్లయితే అంటే 35 ఉండాల్సింది 36 అయిందంటే ఇక్కడ మనకి 1 అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. టీచర్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత యావరేజ్ అనేది ఏమవుతుందంటే 1 అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రీవియస్గా స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 35 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 15 అనేది చెప్పడం జరుగుతుంది. టీచర్ ఇంక్లూడ్ అవ్వడం వలన యావరేజ్ అనేది 1 అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ప్రీవియస్గా 15 ఉంది, 1 ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే 16 అనేది అవ్వడం జరుగుతుంది. అయితే టీచర్ యొక్క ఏజ్ ఎంత అనేసి అడుగుతున్నారు. అయితే ఇప్పుడు న్యూగా యాడ్ అయినటువంటి క్యాండిడేట్ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో
ఆ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అనేసి అడుగుతున్నాడు. మనం ప్రీవియస్గా చేసినట్లు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ని రైట్ హ్యాండ్ సైడ్ బార్డర్ నెంబర్ తోటి మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే 1 × 16 చేస్తే మనకి 16 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ నెంబర్ తోటి మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే 1 × 35 చేస్తే మనకి 35 అనేది రావడం జరుగుతుంది. సో రెండు కూడా పాజిటివ్ నెంబర్సే కాబట్టి ఇక్కడ మనం వీటిని యాడ్ చేసుకున్నట్లయితే 10 + 30 చేస్తే మనకి 40 అనేది అవ్వడం జరుగుతుంది. 6 + 5 చేస్తే మనకి 11 అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే 51 అంటే ఆ పర్సన్ ఆ టీచర్ యొక్క ఏజ్ ఎంత అంటే 51 ఇయర్స్ అనేసి మనం చెప్పొచ్చు. 51 ఇయర్స్. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 50 స్టూడెంట్స్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ 2:3. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది బాయ్స్ ఈజ్ 60 అండ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది గర్ల్స్ ఈజ్ 70. వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది హోల్ క్లాస్? సో ఈ క్వశ్చన్ని మనం అలిగేషన్ యూజ్ చేసి చేసినట్లయితే సింపుల్గా వచ్చింది. అది అలానే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే బాయ్స్ ఉన్నారు, అదేవిధంగా గర్ల్స్ ఉన్నారు. బాయ్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత అంటే మనకి ఇక్కడ 60 అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గర్ల్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత అంటే మనకి ఇక్కడ 70 అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే మనం బాయ్స్ అండ్ గర్ల్స్ టుగెదర్ క్లాస్ యొక్క యావరేజ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి మనకి 50 మెంబర్స్ ఉన్నారు అనేసి చెప్పడం జరుగుతుంది, 50 స్టూడెంట్స్. అయితే ఇక్కడ మనకి బాయ్స్కి గర్ల్స్కి రేషియో అనేసి చెప్పడం జరుగుతుంది 2:3 అనేసి. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం ఆల్రెడీ అలిగేషన్ మిక్చర్ చెప్పేటప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. సో సింపుల్గా ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ మిడిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వాల్యూస్కి మనం డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. 70కి 60కి డిఫరెన్స్ ఎంత అంటే 10 అనేది రావడం జరుగుతుంది. డిఫరెన్స్ మీన్స్ హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని మనం ఏం చేయాలంటే యాడ్ చేసుకోవాలి. 2 + 3 చేస్తే మనకి 5 అనేది అవుతుంది. 2 + 3 చేస్తే మనకి 5 అనేది అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 5 parts ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 10. అంటే వాటికి ఈక్వల్ చేసుకున్నట్లయితే 5 parts వాల్యూ 10 అయితే ఇక్కడ నుంచి మనకి 1 part వాల్యూ అనేది ఏమవుతుందంటే 2 అనేది అవుతుంది. 10 అనేది 5లో 2 times క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి 1 part వాల్యూ 2 అనేది రావడం జరుగుతుంది. 1 part వాల్యూ 2 అయితే మనం ఈ మిడిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనకి ఉన్నటువంటి ఇక్కడ వాల్యూస్లో ఒకటి హైయెస్ట్ వాల్యూ ఉంటుంది, ఇంకొకటి ఆటోమేటికల్లీ లోయెస్ట్ అనేది అవుతుంది. ఇక్కడ వచ్చే వాల్యూ మోడరేట్ వాల్యూ అనేది అవుతుంది. మోడరేట్ వాల్యూ అంటే లోయెస్ట్ వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి, హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే సపోజ్ 1 part వాల్యూ 2 వచ్చింది కాబట్టి 2 parts అనేది ఏమవుతుందంటే 4 అనేది అవ్వడం జరుగుతుంది. ఇది హైయెస్ట్ వాల్యూ కాబట్టి మనకి ఇక్కడ వచ్చే వాల్యూ హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువ రావాలి కాబట్టి 70లోంచి 4ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 66 అనేది అవ్వడం జరుగుతుంది. లేదు అనుకుంటే దీన్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే 1 part వాల్యూ 2 కాబట్టి 3 parts వాల్యూ అనేది ఏమవుతుందంటే 6 అనేది అవ్వడం జరుగుతుంది. 1 part వాల్యూ 2 అయితే 3 parts వాల్యూ 6. ఇది లోయెస్ట్ నెంబర్ కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూ లోయెస్ట్ నెంబర్ కన్నా ఎక్కువ రావాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 60కి ఈ 6ని యాడ్ చేసినా కూడా మనకి 66 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే హోల్ క్లాస్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత అంటే ఇక్కడ మనకి 66, ఆప్షన్ బి అనేసి మనం చెప్పొచ్చు. ద మీన్ ఆఫ్ ది మార్క్స్ స్కోర్డ్ బై 40 స్టూడెంట్స్ ఈజ్ 68. Later on, it was found that a score of 25 was misread as 45. Find the correct mean. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 40 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ వచ్చేసి 68 అనేసి చెప్పడం జరుగుతుంది. 40 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ వచ్చేసి 68 అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 40 స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్స్ మార్క్స్ వచ్చేసి మిస్రీడ్ యాజ్ 45 అంటే 25 అని తీసుకోవాల్సింది, మిస్రీడ్ యాజ్ 45 అనేసి తీసుకున్నారు. అంటే ఇక్కడ ఒకసారి మనం తీసుకోవాల్సింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంత తీసుకోవాలంటే వాళ్ళు 25 అని తీసుకోవాలి. యాక్చువల్గా 25 అని తీసుకోవాలి. వాళ్ళు ఎంత తీసుకున్నారంటే 45 అని తీసుకున్నారు. అంటే ఎక్కువ తీసుకున్నారా తక్కువ తీసుకున్నారంటే మనకి ఇక్కడ ఎక్కువ తీసుకోవడం జరిగింది. 25 తీసుకోవాల్సింది 45 తీసుకున్నారంటే మనకి ఎక్కువ తీసుకున్నారు. ఎంత ఎక్కువ తీసుకున్నారంటే 20 ఎక్కువ తీసుకున్నారు. ఎక్కువ తీసుకున్నారు కాబట్టి మనం తీసేయాలి. ఎంత ఎక్కువ తీసుకున్నారు 20 కాబట్టి 20ని తీసేయాలి. తీసేసే ముందు ఏం చేయాలంటే ఈ 20ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 40 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ 40 మెంబర్స్కి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నట్లయితే బై 40 చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ 1/2 అనేది రావడం జరుగుతుంది. 1/2 అంటే 0.5 అనేది అవుతుంది. 40 అనేది 20లో మనకి 2 times క్యాన్సిల్ కాబట్టి 1/2 అంటే మనకి 0.5 అవుతుంది. కాబట్టి సింపుల్గా మనం సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే
68 మైనస్ 0.5 అంటే 67.5 అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్లో మనకి 45 అనేసి తీసుకోవడం జరిగింది. వాళ్ళు తీసుకోవాల్సింది 25 తీసుకోవాల్సింది 45 అనేసి మిస్రీడ్ యాజ్ 45. అంటే ఇక్కడ మనకి ఎక్కువ తీసుకున్నారా తక్కువ తీసుకున్నారా మనం చూసుకున్నట్లయితే, ఒకవేళ ఎక్కువ తీసుకున్నట్లయితే మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసే ముందు డిస్ట్రిబ్యూట్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఒకవేళ ఎక్కువ తీసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఎక్కువే కాబట్టి సబ్ట్రాక్ట్ చేసాం. ఒకవేళ మనం తక్కువ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే యాడ్ చేయాలి. యాడ్ చేసే ముందు డిస్ట్రిబ్యూట్ చేసి యాడ్ చేయాలి. సో ఈ విధంగా చేసుకుంటే ఇటువంటి క్వశ్చన్స్కి మనకు ఆన్సర్స్ అనేది ఈజీగా వస్తాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ద యావరేజ్ ఆఫ్ 5 consecutive numbers is 100. దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ విల్ బి. సో ఇక్కడ ఒకసారి మనం క్వశ్చన్లో చూసుకున్నట్లయితే 5 నెంబర్స్ అనేటివి ఉన్నాయంట. ఆ 5 నెంబర్స్ కూడా కాంజుగేట్ నెంబర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. యావరేజ్ ఎంత అంటే 100 అని చెప్తున్నారు కాబట్టి, అంటే ఇక్కడ మనకి మిడిల్ నెంబర్ అనేది యావరేజ్ అనేది అవుతుంది. 5 నెంబర్స్లో మిడిల్ నెంబర్ అంటే మనకి ఇక్కడ ఆ మిడిల్ నెంబర్ అనేది యావరేజ్ కాబట్టి 100 అనేది అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 నెంబర్స్, అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ 2 నెంబర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ కాంజుగేటివ్ నెంబర్స్ కాబట్టి మనకి 100 తర్వాత వచ్చే నెక్స్ట్ కాంజుగేట్ నెంబర్ ఎంత అంటే 101. ఆ తర్వాత వచ్చే నెంబర్ ఎంత అంటే 102 అవుతుంది. కాబట్టి లార్జెస్ట్ నెంబర్ ఎంత అంటే 102 అనేసి చెప్పచ్చు. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ తగ్గుతుంది కాబట్టి ఇది 99 అనేది అవుతుంది, ఇది 98 అనేది అవుతుంది. అంటే స్మాలెస్ట్ నెంబర్ ఎంత అంటే 98 అనేసి చెప్పొచ్చు. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఈ స్మాలెస్ట్ నెంబర్కిను ఈ లార్జెస్ట్ నెంబర్కిను స్క్వేర్ చేసిన తర్వాత డిఫరెన్స్ ఎంత అనేసి అడుగుతున్నారు. స్క్వేర్ చేసిన తర్వాత డిఫరెన్స్ ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 102 హోల్ స్క్వేర్, అదేవిధంగా 98 హోల్ స్క్వేర్ చేసుకున్నట్లయితే వీటికి డిఫరెన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే వీటికి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది కాబట్టి మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకున్నట్లయితే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి 102 ప్లస్ 98 చేస్తే మనకి 200 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే 102 మైనస్ 98 చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 12 మైనస్ 8 చేస్తే 4 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి 4 అనేది వస్తుంది 102 మైనస్ 98 చేస్తే. ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి 200 ఇంటూ 4 చేస్తే మనకి 800 అనేది అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 30 మల్టిపుల్స్ ఆఫ్ 9? అంటే ఇక్కడ క్వశ్చన్లో మనకి మల్టిపుల్స్ ఆఫ్ 9 అనేసి అడగడం జరుగుతుంది. అప్ టు ఎంతవరకు అంటే ఫస్ట్ 30 నెంబర్స్ వరకు. అంటే ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ 9 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 9 మల్టిపుల్ 18, నెక్స్ట్ అదేవిధంగా 9 మల్టిపుల్ నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 27 అనేది అవుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ మనం ఇక్కడ 9ని కామన్ తీసుకున్నట్లయితే ఇక్కడ 1, అదేవిధంగా 2, అదేవిధంగా 3 అప్ టు ఎంతవరకు అంటే మనకి 30 నెంబర్స్ వరకు కాబట్టి ఈ విధంగా రాసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇలా ఎప్పుడైనా ఇచ్చినటువంటి సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అనేసి మనకి ఎలా తెలుస్తుంది అంటే కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి. 2కి 3కి 1, 1కి 2కి 1, అదేవిధంగా దీని బిఫోర్ నెంబర్ 29 అవుతుంది కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటే కనుక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అనేసి చెప్పొచ్చు. ఇలా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు మనకి సింపుల్గా యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోయెస్ట్ నెంబర్ చేసుకున్నట్లయితే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 30 అనేది అవుతుంది, లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే 1 అనేది అవుతుంది. అంటే హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోయెస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2 చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ యావరేజ్ అనేది రావడం జరుగుతుంది. మనం చూసుకుంటే 30 ప్లస్ 1 చేస్తే 31 అనేది అవుతుంది. 31 డివైడెడ్ బై 2 ఇక్కడ 9 మల్టిపుల్స్ కాబట్టి ఇంటూ 9 అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే 9 ఇంటూ 1 9 అనేది అవుతుంది, 9 ఇంటూ 3 చేస్తే 27 అనేది అవుతుంది. డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 5 తోటి మల్టిప్లై చేసి 5 తోటి డివైడ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి డినామినేటర్లో 10 రావడం కోసం, ఎందుకంటే ఇక్కడ అన్ని పాయింట్స్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ డినామినేటర్లో ఏమవుతుందంటే 2 ఇంటూ 5 చేస్తే 10 అనేది అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకుంటే అన్ని ఆప్షన్స్లో కూడా 5 ఉన్నాయి. ఆప్షన్ ఏ అయితే మన ఆన్సర్ కాదు, ఎందుకంటే 5 లేదు కాబట్టి 5 ఇంటూ 9 చేస్తే మనకి 45 అనేది రావడం జరుగుతుంది. 5 రాసుకొని 4ని పక్కన రాసుకున్నట్లయితే 5 ఇంటూ 7 చేస్తే మనకి ఎంత అవుతుందంటే 35 అనేది అవుతుంది. 35 ప్లస్ 4 చేస్తే 39 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే లాస్ట్ డిజిట్ 9 అనేది రావాలి, లాస్ట్ డిజిట్ 5 తర్వాత 9 అనేది రావాలి కాబట్టి మనకి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. డినామినేటర్లో 10 ఒక 0 ఉంది కాబట్టి న్యూమరేటర్లో మనకి 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ అనేది వస్తుంది. అంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 40. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అమాంగ్ దీస్ నెంబర్స్. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి ఏమని చెప్తున్నారంటే 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 నెంబర్స్ ఉన్నప్పుడు మనకి
మిడిల్ నెంబర్ అనేది మన యావరేజ్ అనేది అవుతుంది. యావరేజ్ ఎంత అంటే 40 అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈవెన్ నెంబర్స్ అని చెప్తున్నారు కాబట్టి ఒక నెంబర్కి అంటే ఈవెన్ నెంబర్స్లో ఒక నెంబర్కి గ్యాప్ ఎంత ఉంటుందంటే 2 ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి యావరేజ్ 40 అయితే మనకి ఇక్కడ ఏమడుగుతున్నారంటే స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 నెంబర్స్, రైట్ హ్యాండ్ సైడ్ 2 నెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే 5 నెంబర్స్ కాబట్టి. సో ఇక్కడ మిడిల్ నెంబర్ అనేది యావరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 40 కన్నా ముందు ఉండాల్సినటువంటి వాల్యూ ఎంత అంటే ఈవెన్ నెంబర్స్ కాబట్టి 38 అనేది అవుతుంది. అదేవిధంగా దీనికంటే ముందు ఉండాల్సినటువంటి నెంబర్ ఏంటంటే 36 అనేది అవ్వడం జరుగుతుంది. అంటే స్మాలెస్ట్ నెంబర్ ఎంత అంటే 36, ఆప్షన్ బి అనేసి చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ నెంబర్ అనేసి చెప్తున్నారు. ఒకవేళ ఎక్కువ నెంబర్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదే క్వశ్చన్లో మనం అబ్జర్వేషన్ చేస్తే నెంబర్స్ ఏమో 5 నెంబర్స్ ఉన్నాయి, గ్యాప్స్ ఎన్ని ఉన్నాయో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక గ్యాప్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి 2, 3, 4 అంటే ఇక్కడ మొత్తం గ్యాప్స్ అనేవి ఎన్ని వస్తున్నాయంటే 4 గ్యాప్స్ అనేది రావడం జరుగుతుంది. 5 నెంబర్స్ ఉన్నప్పుడు 4 గ్యాప్స్ అనేది వస్తున్నాయి. నెంబర్స్ అనేవి 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి గ్యాప్స్ అనేవి ఎన్ని వస్తున్నాయంటే 4 గ్యాప్స్ అనేది రావడం జరుగుతుంది. 4 గ్యాప్స్ దట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 గ్యాప్స్, రైట్ హ్యాండ్ సైడ్ 2 గ్యాప్స్ అనేసి మనం చెప్పొచ్చు. అలా మనం నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని ఇచ్చినా కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ నెంబర్స్ ఎన్నైతే ఇచ్చారో దానికన్నా ఒకటి తక్కువ చేసుకుంటే మనకి గ్యాప్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ గ్యాప్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. ద మీన్ ఆఫ్ ఫస్ట్ 8 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈస్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారు, ఫస్ట్ 8 ఆడ్ నెంబర్స్ అనేసి చెప్తున్నారు. ఆడ్ న్యాచురల్ నెంబర్స్, మనకి ఆడ్ నెంబర్స్ ఆల్రెడీ తెలుసు కదా, 1, 3, 5, 7, 9 ఈ విధంగా ఫస్ట్ 8 ఆడ్ నెంబర్స్ అనేసి అడగడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆ 8 నెంబర్స్ రాసుకుంటే మనకి సింపుల్గా ఉండిద్ది. కావాలంటే ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ మనం 5 నెంబర్స్ రాసాం, నెక్స్ట్ ఇంకా 3 నెంబర్స్ రాస్తాయి. ఇది 11, నెక్స్ట్ 13, నెక్స్ట్ వచ్చేసి 15 అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం 8 నెంబర్స్, ఫస్ట్ 8 ఆడ్ నెంబర్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. వీటికి ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఇక్కడ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి సింపుల్గా ఇక్కడ ఇచ్చినటువంటి సిరీస్ అనేది ఏ విధంగా ఉందంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఆడ్ నెంబర్స్ కామన్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుందంటే మనకి ఇక్కడ 2 అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ మనం వీటికి యావరేజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోయెస్ట్ నెంబర్ అనేసి మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోయెస్ట్ నెంబర్, ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 15 అనేది అవుతుంది, లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే 1 అనేది అవుతుంది. కాబట్టి హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోయెస్ట్ నెంబర్ బై 2 చేస్తే హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోయెస్ట్ నెంబర్ బై 2, 15 + 1 చేస్తే మనకి 16 అనేది రావడం జరుగుతుంది. 16 / 2 చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ 8 అనేది అవుతుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఎ స్టూడెంట్ ఇన్ 5 సబ్జెక్ట్స్ ఈజ్ 75. యావరేజ్ ఆఫ్ హీస్ ఫస్ట్ 2 సబ్జెక్ట్స్ ఈజ్ 65. ద యావరేజ్ ఆఫ్ హీస్ లాస్ట్ 2 సబ్జెక్ట్స్ ఈజ్ 85. హౌ మచ్ స్కోర్డ్ ఇన్ ద థర్డ్ సబ్జెక్ట్. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే టోటల్ 5 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ 5 సబ్జెక్ట్స్ కానీ యావరేజ్ మార్క్స్ ఎంత అంటే మనకి ఇక్కడ 75 అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 5 సబ్జెక్ట్లో మొదటి 2 సబ్జెక్ట్స్కి యావరేజ్ మార్క్స్ ఎంత వచ్చాయంటే 65 అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ 2 సబ్జెక్ట్స్లో మనకి యావరేజ్ మార్క్స్ ఎంత వచ్చాయంటే 85 అనేసి చెప్పడం జరుగుతుంది. మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటే అందులో మొదటి 2 సబ్జెక్ట్స్ అదేవిధంగా లాస్ట్ 2 సబ్జెక్ట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఒక సబ్జెక్ట్ అనేది మిస్ అవుతుంది. ఇలా మిస్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఇది మిస్సింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇలా మిస్ అయినప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5 సబ్జెక్ట్స్ కానీ యావరేజ్ ఎంత అంటే 75 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ప్రతి సబ్జెక్టు 75 అనేది ఉండాలి. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే మొదటి 2 సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయంటే 65 ఉన్నాయి. అంటే 75 ఉండాల్సింది 65 ఉంది. అంటే ఎంత తక్కువ ఉంది, 10 అనేది తక్కువ ఉంది. అలా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంది అంటే 2 సబ్జెక్ట్స్ కాబట్టి 2 × 10 చేసినట్లయితే మనకి ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ -20 అనేది అవుతుంది. -20 ఎందుకంటే ఇక్కడ 10 అనేది తక్కువ ఉంది. అలా ఎన్ని సబ్జెక్ట్స్ అంటే 2 సబ్జెక్ట్స్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్స్ టు -20 అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూసుకుంటే లాస్ట్ 2 సబ్జెక్ట్స్ తీసుకుంటే యావరేజ్ అనేది ఎంత ఉందంటే 85 అనేది ఉంది. అంటే ఇక్కడ మనకు ఉండాల్సింది ప్రతి సబ్జెక్టు 75 కాబట్టి లాస్ట్ 2 సబ్జెక్ట్స్ అనేది ఏమున్నాయంటే మనకి ఉండాల్సినటువంటి యావరేజ్ కన్నా ఎక్కువ ఉంది. 75 ఉండాల్సింది 85 ఉంది అన్నప్పుడు ఎంత ఎక్కువ ఉంది, 10 అనేది ఎక్కువ ఉంది. అలా ఎన్ని సబ్జెక్ట్స్ కంటే 2 సబ్జెక్ట్స్ కాబట్టి
10 into 2 చేసినట్లయితే మనకి ఇక్కడ +20 అనేది రావడం జరుగుతుంది. అంటే సింపుల్గా మనం ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ఒక సబ్జెక్ట్ అనేది మిస్ అవుతుంది కాబట్టి ఆ ఒక సబ్జెక్ట్ వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సబ్జెక్ట్లో యావరేజ్ మార్క్స్ అనేది ఎన్ని వచ్చాయి. సో ఇక్కడ మనం ఈ విధంగా సింప్లిఫై చేసుకున్న తర్వాత క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉంటే పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ +20 -20 క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది కాబట్టి 0 అనేది రావడం జరుగుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ మనం చూపాలంటే ఇక్కడ ఆ 4th సబ్జెక్ట్ లాస్ట్ ఏదైతే మిగిలిపోతుందో ఆ సబ్జెక్ట్ ఏమవుతుందంటే 75 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి రిజల్ట్ అనేది 0 వస్తుంది, ఎక్కువ లేదు తక్కువ లేదు కాబట్టి. ఒకవేళ ఎక్కువ వచ్చింటే కనుక మనం ఏం చేయాలి, అదేవిధంగా తక్కువ వచ్చింటే మనం ఏం చేయాలనేది నెక్స్ట్ క్వశ్చన్స్లో మనం చూద్దాం. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 75 అనేది అవుతుంది. ఆప్షన్ సి అనేసి మనం చెప్పొచ్చు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఈస్ 30 years. యావరేజ్ ఏజ్ ఆఫ్ 25 స్టూడెంట్స్ ఈస్ 36 years. ఫైండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ రిమైనింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే 40 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అని చెప్తున్నారంటే 30 years అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 25 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 36 years అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి టోటల్ ఎంత అంటే 40 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 30 అనేసి చెప్తున్నారు. ఈ 40 స్టూడెంట్స్లో 25 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 36 అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి రిమైనింగ్ స్టూడెంట్స్ అంటే 40లో 25 ఆల్రెడీ వచ్చేసారు, ఇంకెంత మిస్ అవుతుందంటే మనకి 15 అనేది మిస్ అవుతుంది. కాబట్టి ఈ రిమైనింగ్ 50 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఏజ్ గురించి కంపారిజన్ చేస్తున్నారు కాబట్టి. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 40 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 30 కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా 30 అనేసి ఉండాలి. అయితే ఇక్కడ 25 స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే 36 ఉన్నారు. అంటే ఉండాల్సినటువంటి యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ ఉన్నారు, 6 అనేది ఎక్కువ ఉన్నారు. లేదు మనకి సింపుల్గా అర్థం అవ్వాలంటే ఇంకా ఇక్కడ మనం వీటిని క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే సింప్లిఫై చేసుకున్నట్లయితే 5 టేబుల్తో ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ జరుగుతుంది కాబట్టి మనం సింప్లిఫై అనేది చేయడం జరుగుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే 5 టేబుల్తో ఇది 8 times క్యాన్సిల్, 5 టేబుల్తో ఇది 5 times క్యాన్సిల్, 5 టేబుల్తో ఇది 3 times క్యాన్సిల్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ సింప్లిఫై చేసిన తర్వాత 8 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంటే ప్రతి స్టూడెంట్స్ కూడా 30 ఉన్నారు అనేసి మనం అనుకున్నట్లయితే, అదేవిధంగా ఇందులో 8 స్టూడెంట్స్లో 5 స్టూడెంట్స్ ఏమవుతున్నారంటే 36 అనేసి ఉంటున్నారు. అంటే ఉండాల్సింది 30, అలా అక్కడ ఉన్నదేమో 36 కాబట్టి ఉండాల్సిన దానికన్నా ఎంత ఎక్కువ ఉన్నారంటే 6 అనేది ఎక్కువ ఉన్నారు కాబట్టి అంటే ఇక్కడ మనకి +6 అనేది రావడం జరుగుతుంది. ఇలా ఎంతమంది స్టూడెంట్స్ అంటే 5 స్టూడెంట్స్ కాబట్టి 5 స్టూడెంట్స్ 5 into 6 చేసినట్లయితే మనకి ఇక్కడ 5 into 6 చేస్తే మనకి ఇక్కడ +30 అనేది రావడం జరుగుతుంది. +30. అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే రిమైనింగ్ 15 నెంబర్స్కి గాను యావరేజ్ అనేది ఎంత ఉండాలి అనేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఒకసారి మనం ఉండాల్సింది ఎంత అంటే 30 అంటే జనరల్గా 30 ఉండాలి. ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ 30 ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఈ 15 మెంబర్స్ యొక్క యావరేజ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి మిస్సింగ్ అనేది అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ 40 ఉన్నారు, ఇక్కడ 25 ఉన్నారు, మిస్సింగ్ జరుగుతుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే మిస్సింగ్ జరిగినప్పుడు ఇక్కడ మనకి +30 అనేది వచ్చింది కదా, +30ని కాస్త ఇక్కడ మనకి మైనస్ తీసుకోవాలి. మైనస్ తీసుకొని డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి. అంటే మనం యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా యాడ్ చేసే ముందైనా సబ్ట్రాక్ట్ చేసే ముందైనా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ ఎంతమంది అంటే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసాం కాబట్టి 3 తీసుకుంటున్నాం కాబట్టి /3 చేసినట్లయితే ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ 10 అనేది రావడం జరుగుతుంది. 30 - 10 చేస్తే మనకి 20 అనేది వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ మిస్సింగ్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే మనం నార్మల్గా ఈ విధంగా సాల్వ్ చేసిన తర్వాత ఇక్కడ ఏవైతే వాల్యూస్ వస్తున్నాయో పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ ఒకవేళ ఇక్కడ మనకి ప్లస్ వచ్చిందంటే కనుక మనం మైనస్ చేయాలి. మైనస్ చేసే ముందు డిస్ట్రిబ్యూట్ చేసి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, అదేవిధంగా ఒకవేళ మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ వస్తే మనం యాడ్ చేయాలి. యాడ్ చేసే ముందు కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసి యాడ్ చేయాలి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుంటే ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది.